అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో ధనుర్మాసంలో ఈ చెట్టుకు నీరు పోస్తే చాలు మీకు పట్టిన దరిద్రమంతా పోయి వచ్చే సంవత్సరం వరకు మీకు డబ్బులకు ఏ లోటు ఉండదు. ధనుర్మాసం అంటే చాలా పవిత్రమైన మాసం. సూర్యుడు ధనస్సు రాశిలోనికి సంక్రమణం చెందినప్పుడు వచ్చే మాసాన్ని ధనుర్మాసం అని అంటారు. కార్తీక మాసం, మాఘమాసం, శ్రావణ మాసం ఇలా ఈ నెలలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నదని చాలామంది భావిస్తారు. కానీ ధనుర్మాసం కూడా చాలా ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన నెల అని చాలామందికి తెలియదు. ఈ నెలకు కూడా చాలా ప్రత్యేకత ఉంది. ఈ ధనుర్మాసం అంతా ఉదయం సాయంత్రం ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వలన శ్రీ మహావిష్ణువు, మహాలక్ష్మి ఇలా కరుణ కటాక్షాలు సిద్ధిస్తాయి. ధనుర్మాసం శ్రీ మహావిష్ణువుకు చాలా ప్రత్యేకమైనది. ఈ నెలలో విష్ణు ఆలయాలలో ఉదయం అర్చకులు చేసి నివేదనలో చేసి వాటిని పిల్లలకు పంచుతారు. ఇలా చేయడాన్ని బాలభోగం అంటారు. అలాగే ధనుర్మాసం దేవతలకు బ్రహ్మ ముహూర్తం లాంటిది. ఈ మకర కటక సంక్రాంతిలలో స్నానం, దాన, హోమ, వ్రత పూజలు చేయటం వల్ల చాలా మంచిది. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే భోగి అంటే సంక్రాంతి ముందు రోజు వరకు ధనుర్మాసం కొనసాగుతుంది. ఈ నెల అంతా ఆలయాల్లో పండగ వాతావరణం నెలకొంటుంది. వైష్ణవులు ధనుర్మాసానికి శ్రీకారం చుడతారు. గోదాదేవి అనగా ఆండాళ్ మార్కలి వ్రతం పేరుతో ధనుర్మాసమంతా విష్ణు వ్రతాన్ని చేపట్టి స్వామిని కీర్తిస్తుంది. ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసం అని అర్థం. ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగం. దేవాలయాల్లో జరిగే ఆగమ విహితలో స్థానిక ఆచార వ్యవహారాలు తదితర సంప్రదాయాలు కలగలిసిన అంశాలలో ధనుర్మాసం ఒకటి. నిజానికి ఆండాళమ్మ పూజ, తిరుప్పావై పఠానము, గోదా కళ్యాణం, ప్రసాదాలు మొదలైనవి ద్రావిడ్ దేవ సంప్రదాయమే అని పెద్దలు చెబుతారు. తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతాలు, తిరుప్పావై పఠానాలు చేస్తారు. సహస్రనామార్చనలు, తులసి దళాలకు బదులు బిల్వపత్రాలను ఉపయోగిస్తారు. సైనాబేరంగా ఈ ధనుర్మాసంలో రజత శ్రీకృష్ణస్వామిని అర్చిస్తారు. ఇది తిరుమలలో జరిగే సంప్రదాయం. అయితే ప్రత్యేకించి ధనుర్మాసంలో నెల రోజులు ఈ చెట్టుకు నీళ్లు పోస్తే ఒకే ఒక్క నిమిషంలో దోషాలన్నీ పోయి తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యము, అదృష్టము వస్తాయి. అపార ధనయోగం, అపార ఐశ్వర్యం యోగం సిద్ధిస్తుంది. మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది అని పండితులు చెబుతూ ఉన్నారు. మరి ఈ ధనుర్మాసంలో ఏ చెట్టుకు నీరు పోస్తే అపార ఐశ్వర్య యోగం కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. చెట్లకు, మొక్కలకు మన సంప్రదాయాలలో ఒక ప్రాధాన్యతను ఇచ్చారు మహర్షులు. చెట్లకు దైవ స్వరూపాలుగా కొలుస్తారు. మన భారత భూమిలో అనేక రకాలైన మొక్కలు, వృక్షాలు ఉన్నాయి. వాటిలో చాలా రకాల శక్తులు దాగి ఉన్నాయి. మొక్కలు, వృక్షాలు అనేవి మానవ జాతి కోసం ఈశ్వరుడు ఇచ్చిన వరంగా మనం చెప్పుకోవచ్చు. మొక్కలు, వృక్షాలు ఆక్సిజన్ మీద వదులుతాయి, శుద్ధమైన గాలిని ఇస్తాయి. మొక్కల్లో అనేక చమత్కారాల గుణాలు ఉన్నాయి. మొక్కల యొక్క పూలు, ఫలాలు మనకు అనేక రోగాల విముక్తి కోసం కూడా వినియోగిస్తూ ఉంటాము. చాలా ఏళ్ళుగా తగ్గని మొండి రోగాలు కూడా ఔషధాలు తగ్గిస్తాయి. అయితే కొన్ని మొక్కలను తాకితేనే చాలు దౌర్భాగ్యం, దరిద్రం పూర్తిగా పోతాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాదు కొన్ని రకాల మొక్కలు దగ్గరకు వెళ్ళి నిలబడితే చాలు మనశ్శాంతి కలుగుతుంది. ఇంకొన్ని మొక్కలు దగ్గరకు వెళ్ళి గాలిని పీల్చుకుంటే చాలు ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయుర్వేద శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. కనుక మొక్కలు చాలా విశిష్టమైనది. ప్రతి మొక్క గొప్పది.
దేని ప్రత్యేకత దానికే ఉంటుంది. ఏ మొక్కను కూడా పనికిరాదు అని చెప్పటానికి లేదు. మనం పిచ్చి మొక్కలుగా చేసే మొక్కలలోనూ మనం ఆయుర్వేదంలో ఎన్నో రకాల మందులు తయారు చేస్తారు. ఒక్కో రకమైన మొక్కకి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. అందుకే చెట్లు విశిష్టతను గుర్తించిన మన ఋషులు చెట్లను సంస్కృతంలో ఒక భాగంగా చేశారు. చెట్లను పూజించమని చెప్పారు. చెట్లు ప్రకృతిలో ఒక భాగం అయితే ఈ ధనుర్మాసంలో ఒక అద్భుతమైన చెట్టుకు నీరు పోస్తే చాలు అపార ధనయోగం కలుగుతుంది అని పెద్దలు చెబుతున్నారు. మరి ఆ చెట్టు ఏమిటి అంటే పలాస చెట్టు. దీనినే మోదుగ చెట్టు అని కూడా పిలుస్తారు. పలాస చెట్టు సాక్షాత్తు బ్రహ్మదేవుడు స్వరూపం. ధనుర్మాసంలో మీకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు ఈ మోదుగ చెట్టుకు నీళ్లు పోస్తే చాలా మంచిది. అంటే ఈ మాసంలో ప్రతిరోజు ఉదయం కానీ లేదా సాయంత్రం సమయంలో కానీ కొన్ని నీళ్లు తీసుకుని దానిలో కొంచెం పసుపు కలిపి ఆ నీళ్లను తీసుకువెళ్ళి మోదుగ చెట్టు దగ్గరకు వెళ్ళండి. సాధారణంగా ఈ మోదుగ చెట్టు ఊరి చివర్లలో లేదా పొలాల దగ్గర ఉంటాయి. అలా చెట్టు దగ్గరకు వెళ్ళి పసుపు నీళ్లను చెట్లు మొదట్లో పోసి ఒక నమస్కారం చేసుకోండి. అంతే, ఇక మీరు ఏమీ చేయవలసిన పని లేదు. ఇలా నీళ్లు పోసిన తర్వాత చెట్టు దగ్గర ఒక 5 నిమిషాల పాటు కూర్చొని ఉండండి. ఆ చెట్టు దగ్గర గాలిని పీల్చుకోండి. ఆ చెట్టు దగ్గర ఒక 5 నిమిషాల పాటు ప్రశాంతంగా కూర్చుంటే శరీరంలోని రకరకాల రోగాలు వాటంతట అవే తగ్గిపోతాయి. ఎందుకంటే ఈ పలాస చెట్టుకు నీళ్లు పోయటం వలన ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ పోతుంది, పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది, పాప విముక్తి జరుగుతుంది, సకల దోషాలు పోయి శుభాలు కలుగుతాయి. ఎందుకంటే మోదుగ చెట్టు అనేది బ్రహ్మస్వరూపం. ఒకసారి పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంగా ఉన్న సమయంలో దేవతలు అక్కడికి వచ్చి వారికి భంగం కలిగిస్తారు. దానితో పార్వతీదేవి మహాశివుడితో సహా దేవతలందరినీ చెట్లుగా మారిపోమ్మని శపిస్తుంది. అప్పుడు శివుడు మర్రి చెట్టుగా మారిపోతాడు, విష్ణువు రావి చెట్టుగా మారిపోతాడు, బ్రహ్మ మోదుగ చెట్టుగా మారిపోతాడు. అందుకే ఈ చెట్టును బ్రహ్మస్వరూపంగా భావిస్తారు. అంతేకాదు సూర్యభగవానుడు కూడా ఈ మోదుగ చెట్టు అంటే చాలా ఇష్టం. అందుకే దీనిని అగ్ని చెట్టు లేదా ఆది చెట్టు అని కూడా పిలుస్తూ ఉంటారు. మోదుగ చెట్టు ఎక్కువ గ్రామాలలో కనిపిస్తూ ఉంటుంది. ఖాళీ ప్రదేశాలలో కూడా ఎక్కడ పడితే అక్కడ ఈ చెట్టు ఉంటుంది. పట్టణాలలో కూడా అక్కడక్కడ ఈ చెట్లు కనిపిస్తాయి. ఈ మోదుగ చెట్లు అంటే సూర్యుడికి చాలా ప్రీతి. మోదుగ చెట్టుకి ఎర్రటి పూలు పూస్తూ ఉంటాయి. ఆ పూలను అగ్ని పూలు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఆయుర్వేద పరంగా ఈ చెట్టుకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ చెట్టు ఆకులను, పువ్వులను, వేర్లను, కాడలను వివిధ పూజలలో ఉపయోగిస్తూ యజ్ఞాలు, యాగాలు, హోమాలలో ఎండిపోయిన ఈ చెట్టు కొమ్మలను కాలుస్తారు. అలా కాల్చడం ద్వారా వచ్చే పగతో చెడు పోతుందని శాస్త్రం చెబుతుంది. శివుని ఆలయాల్లో మోదుగ చెట్టు పూలతో అర్చిస్తారు. మోదుగ చెట్టు ఆకులలో విస్తరాకులు కూడా తయారు చేస్తారు. మోదుగ పూలతో రంగులు వేస్తారు. కనుక సూర్యునికి మాసమైనటువంటి ఈ ధనుర్మాసంలో వీలైతే రోజు లేదా పండుగ రోజుల్లో లేదా కనీసం ఏదో ఒక రోజైనా సరే మోదుగ చెట్టుకు ఈ విధంగా నీరు సమర్పించండి. అపార ధనయోగాన్ని పొంది ఆనందంగా జీవించండి. ఐశ్వర్యానికి లోటు లేకుండా సూర్యుని అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి. సాక్షాత్తు మహావిష్ణువు రూపమైన జగనానికి వెలుగులు ప్రసాదించిన సూర్యుడు మార్గమాసంలోని ధనుస్సు రాశిలోనికి ప్రవేశించి ధనుర్మాసంగా మలుస్తాడు. మార్గశిరం, ధనుర్మాసం కలగలిసిన రోజులలో ప్రకృతి వికసిస్తుంది. అందరిలోనూ భక్తిభావాన్ని తెస్తుంది. సూర్యభగవానుడు ఒక రాశి నుండి మరొక రాశిలోనికి ప్రవేశించినప్పుడు ప్రకృతి పులకంతకు గుర్తయినట్టే మానవుడి శరీరం కూడా పలు మార్పులకు లోనవుతుంది. ఆ సమయంలో బలవర్ధకమైన ఆహారం తీసుకుంటే శారీరక వికాసం కలుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే ధనుర్మాసంలో చేసే పూజలకు తగ్గట్టుగానే
తులసి తీర్థం, చక్కెర పొంగలి లేదా కట్టె పొంగలి, దద్దోజనం అంటే పోషక విలువ నుండి ఆహారాన్ని ఆరగిస్తారు. అలాగే ఈ మాసంలో ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో తిరుప్పావై పారాయణం చేసిన వారు దైవ అనుగ్రహానికి పాత్రులగట సత్యమే అని శాస్త్రవచనము. సాక్షాత్తు భూదేవి అవతార మూర్తి అయినటువంటి ఆండాళ్ రచించిన దివ్య ప్రబంధం తిరుప్పావై. ద్రావిడ భాషలో తిరుప్పావై అనగా తిరు అనగా పవిత్రమైన, పావై అనగా వ్రతము, ప్రబంధమని అర్థం. వేదాలు ఉపనిషత్తు సారమే తిరుప్పావై అని మన పూర్వాచార్యులు చెబుతూ ఉన్నారు. ఉపనిషత్తులే గోదాదేవి నోట సర్వసుఖ రీతిలో వెలువడి న్యాయని తిరుప్పావై మహావిష్ణువు పాద పద్మములకు అందుకోవడానికి మార్గదర్శి కావాలని చెప్పబడింది. ఈ మాసంలో విష్ణువు మహాసూదనుడు అనే పేరుతో పూజించి మొదటి 15 రోజులు చక్కెర పొంగలి లేదా పూలగం స్వామికి సమర్పించాలి. తర్వాత 15 రోజులు దద్దోజనం అర్పించాలి. ఈ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించి ఆరగించటం వలన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.